ప్రియులారా, రండి. ఈ దినం దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వాక్యం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్న మాట, నీ భారము యెహోవా మీద మోపము. ఈ రోజున అనేక భారాలు ఉంటున్నాయి. ఈ రోజున భారం లేని వ్యక్తి లేడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపు. ఏ భారంలో ఉన్నావో, ఏ భారం చేత నువ్వు కృంగి ఉన్నావో, ఏ భారాన్ని మొయ్యలేని స్థితిలో ఉన్నావో, సహోదరి సహోదరా, నీకున్న భారాన్ని ప్రభు దగ్గర తీసురా. ఆయన విడిపించగలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని భారాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం చూద్దామండి. యోబు గ్రంథము 23:2 వాక్యం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని కనుక, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, నా వ్యాధి భారము. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను మాట్లాడుకుంటున్న మాట, ఏ భారము? నీ భారము యెహోవా మీద మోపము. అది ఏ భారం అన్నా కానివ్వండి. ఒక 7 భారాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, వ్యాధి భారము, వ్యాధి భారం. ఈ రోజున నీ వ్యాధి నీకు భారంగా ఉందేమో, అయ్యో ఈ వ్యాధి నేను భరించలేకపోతున్నాను, ఈ వ్యాధి నుంచి నాకు విడుదల రాదా అని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరా, దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ వ్యాధి భారం నుంచి విడుదల కలుగు చేసే దేవుడు. ఉదాహరణకి మనం 2వ రాజుల గ్రంథము 25వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ భక్తుని యొక్క జీవితాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 25వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం. తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఎట్లను, నీ పితరుడైన దావీదును దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినాన హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, భయంకరమైన వ్యాధి, బాధపడుతున్నాడు. ఆ సమయంలో వైద్యుల దగ్గర కాదు గాని ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చాడంటే దేవుని స్థానంలో ప్రార్థించాడు. తనకున్న భారాన్ని ప్రభువు చెప్పడయ్యా, ఈ వ్యాధి భారాన్ని నేను మొయ్యలేకపోతున్నానని ప్రభువు చెప్పిన సమయంలో ప్రభు అతన్ని విడిపించిన వాడుగా, ప్రభు అతను స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఈ రోజున ఏ భారంతో నువ్వు ఉన్నావు ప్రియ సహోదరి సహోదరా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నంటే, నీ వ్యాధి భారం ప్రభువు చెప్పు. ప్రభు సహాయం చేయగలిగిన వాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, నీ భారం యెహోవా మీద మోపు. ఏ భారం? నీ వ్యాధి భారం. మనుషులు ఎవరు భరించలేరండి. కొన్నిసార్లు అంటాం, అయ్యా ఆ భారం నేను భరించేదైతే, ఆ బాధ నేను భరించేదైతే నేను కొంత భరించవచ్చు, కానీ ఈ వ్యాధి భారాన్ని ఎవరు భరించలేరు. గాని యేసు క్రీస్తు మన కొరకు భరించాడు. సిలువలో ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థ కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమని మాట్లాడుతున్నా అంటే, వ్యాధి భారము, వ్యాధి భారము. ఈ రోజున నీ వ్యాధి భారాన్ని ప్రభువుకు అప్పచెప్పు. రెండోది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 16:3 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 16:3 వాక్యం చదువుకుంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ పనుల భారం. ఈ రోజున చాలా సార్లు, అయ్యా నాకు ఈ పని కలిసి రావట్లేదు, నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఈ పనిలో నేను ఇబ్బంది పడుతున్నాను, బాధపడుతున్నా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ పనుల భారం యెహోవా మీద పెట్టుము, ఆయన నీ ఉద్దేశాలు సఫలపరచును. నీ ఉద్దేశాలు సఫలపరచగలిగిన వాడు, నీ ఆలోచనలు సఫలపరచగలిగిన వాడు, నీ పనిని దీవించగలిగిన వాడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించగలిగిన ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే, నీ పనుల భారం యెహోవా మీద మోపం. ఒకటి, వ్యాధులనే భారము దేవుని దగ్గర తీసురా. రెండో భారము పనులనే భారం. ఏ పని కలిగి ఉన్నావో ఆ పని చేయలేని స్థితిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న భారాన్ని ప్రభు దగ్గర తీసురా. నీ భారాన్ని ప్రభు దగ్గర తీసురా. ప్రభు విడిపించగలిగిన దేవుడు, ఆయన ఆశ్చర్యకారుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆ దేవుడు మాట్లాడుతున్న మాట, నీ పనుల భారం నాకు అప్పచెప్పు అంటున్నాడు. తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త చూద్దామంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 11:28 వాక్యం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తానండి. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా.
ఈ రోజున సహోదరి సహోదరుడా, ఏ ప్రయాస అనే భారాన్ని నువ్వు మోస్తున్నావో, అయ్యా నా కుటుంబం అనే ప్రయాస, లేకపోతే ఇంకో ప్రయాస, నేను ప్రయాసపడుతున్నాను. చాలాసార్లు చాలా మంది చెబుతున్నారు, అన్నా నేను ప్రయాసపడుతున్నాను కానీ నా భారం తొలగిపోవట్లేదు, నా భారం తొలగిపోవట్లేదు అని చెబుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారము తొలగిపోవాలంటే ప్రభు దగ్గరికి రా. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఎవరు విశ్రాంతిని ఇవ్వలేరు. నీ డబ్బు నీకు విశ్రాంతిని ఇవ్వలేదు, ఏ సిరువులు నువ్వు కొనుక్కున్నా నీకు విశ్రాంతి రాదు. కానీ దేవుని సన్నిధిలో గనక నువ్వు వెళ్ళినట్లయితే ప్రభు నీకు విశ్రాంతిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అది ఎసుంటి భారం అన్నా కానివ్వండి, ఆ ప్రయాస అనే భారం దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావో, ఈ రోజున మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఆ ప్రయాస అనే భారం నుంచి ప్రభు నీకు విడుదల విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే ప్రయాస అనే భారం. ఈ రోజున దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నా సహోదరి సహోదరుడా, దేవుడి నీ జీవితంలో లేకోకుండా నువ్వు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వకోకుండా, ప్రభు దగ్గరికి రాకోకుండా, ప్రభు దగ్గర నీ అవిధేయతలు ఒప్పుకోకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా అదంతా వ్యర్థమైపోతుంది. ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, ఇదే భారం అంటే ప్రయాస అనే భారము. ప్రయాస దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఈ రోజు నీ ప్రయాస ఏంటి? దేనికోసం ప్రయాసపడి అలసిపోతున్నావు? సహోదరి సహోదరుడా, రా ప్రభు దగ్గరికి. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నీ భారం యెహోవా మీద మోపు అంటున్నావు. ఏ భారం నీ భారం అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, నీ భారము అది ఏ భారం అన్నా కావండి, అది వ్యాధి అనే భారం కావచ్చు, అది పనులనే భారం కావచ్చు, అది ప్రయాస అనే భారం కావచ్చు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తన గ్రంథము 66:11 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 66:11 చదివితే, బందీ గృహంలో ముంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. చాలండి. ఇది ఏ భారం అయ్యి అంటే గొప్ప భారము, గొప్ప భారము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున గొప్ప భారాన్ని అనుభవిస్తున్నావేమో. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఏ భారాన్ని నువ్వు అనుభవిస్తున్నావు? ప్రియ సహోదరి సహోదరయ్యా, ఈ భారం నేను వేయలేకపోతున్నాను, నడువుల మీద భారం ఉంటుంది అనుకుంటున్నావేమో. కొన్ని పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి ఆలోచిస్తున్న సమయంలో, ఆ వ్యక్తి కూర్చొని ఆలోచిస్తున్న సమయంలో ఆ భారం అంతా సైన్స్ పరంగా నడుము మీద పడిద్ది అంటండి. నడుము మీదకి వచ్చిందని చెబుతున్నారు వైద్యులు. ఈ రోజునే సహోదరి, ఏ భారం నువ్వు కలిగి ఉన్నావు? ఏ భారాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నావు? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే భారం అంటే గొప్ప భారం, నువ్వు మొయ్యలేని భారం, నీ వల్ల కాని భారం, నువ్వు కుమిలిపోతున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ భారం నుంచి ప్రభు నిన్ను విడిపించేవాడుగా, ప్రభు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో చెప్పారు, ఎంత భారం అన్నా సరే, ఇది ఏ భారం అంటే గొప్ప భారం అండి. భారాల్లో గొప్ప భారం, మొయ్యలేని భారం. ఈరోజు మొయ్యలేని భారంతో బాధపడుతున్నావా? అయ్యా, ఈ భారం నుంచి నన్ను విడిపించి వాళ్ళు లేరని కుమిలిపోతున్నావా? సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నేను దర్శించాలని ఇష్టపడుతున్నాడు, ఆ భారం నుంచి విడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు సన్నిధికి రాగలవా? ప్రభు సన్నిధిలో మోకరించగలవా? నీ భారం మొత్తం ప్రభు మీద, ఇదిగో నేను మొయ్యలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయనని నువ్వు చేయగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆ భారం నుంచి విడుదల కలగాలంటే ప్రభు దగ్గరికి రా. ఇది ఏ భారం అంటే గొప్ప భారం, గొప్ప భారం. చూద్దాం తర్వాత పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే చూద్దాం. ఇర్మియా గ్రంథము 11:20 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం, నీతిని బట్టి తీర్పు తీర్చు, నీతిని బట్టి తీర్పు తీర్చు, జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతిగా యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయించున్నాను. ఇది ఏ భారం అంటే వ్యాజ్య భారం. వ్యాజ్యం ఆడుతూ ఉన్నారు, వ్యాజ్యం ఆడలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ప్రభువుకి అప్పచెప్పు, ప్రభువా నేను యాజ్యం ఆడలేను నాయన, నీవే నా పక్షం నిలబడయ్యా. ప్రభు మన పక్షం నిలబడేవాడుగా ఉన్నాడు, మన పక్షం యాజ్యం ఆడేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఇశ్రాయేల్ పక్షం యాజ్యం ఆడిన దేవుడు, ఇశ్రాయేల్ పక్షం నిలబడిన దేవుడు నీ పక్షం నిలబడటానికి ఇష్టపడుతున్నాడు. అదే నాన్న కోరో పెడుతున్న సమస్యల్ని ఆ ప్రజలు భరించలేక దేవునికి మొర్రపెట్టారండి. దేవునికి మొర్రపెట్టారు. ప్రభువే వారి పక్షమున కార్యం చేశాడు, ప్రభువే వారి పక్షం యాజ్యమాడాడు. ఈ రోజున సహోదరి, నా పక్కన ఎవరు లేరయ్యా, నేను ఒంటరిదాన్నయ్యా అని కుమిలిపోతున్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట వ్యాజ్యం అనే భారము. ఏ వ్యాజ్యం నువ్వు కలిగి ఉన్నావో, ఏ వ్యాజ్యంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ప్రతి వ్యాజ్య భారం లేస్తున్నాములో నీ యొద్ద నుండి తొలగిపోవును గాక, నీ కుటుంబం నుంచి తొలగిపోవును గాక. ప్రియ సహోదరి, ఆ వ్యాజ్యాలంతా యేసు నామములో లయమైపోవును గాక.
దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే 5వ అంటున్న మాట ఏంటంటే వ్యాజ్యభారము. ఆ వ్యాజ్యభారం నుంచి ప్రభు నిన్ను విడిపించును గాక. తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ వాక్యం చదువుకుందాం. ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఏ భారం అయ్యా అంటే అనుదిన భారము. అనుదినాన ఏ దినానికి ఆ దినాన్ని భారాన్ని అయ్యా ఈ దినం భారం తక్కువైతే అనుకుంటే మరలా ఆ దినం భారం ఎక్కువైపోతుంది. భారాన్ని భరించలేని స్థితిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారాన్ని ప్రభు దగ్గరికి తీసుకురా. ఇక్కడ ఏమంటారంటే అనుదిన భారము. అనుదినం రోజు ఒక భారం పోయేలోపు ఇంకో భారం వస్తుందయ్యా. ఈ భారాలు నేను భరించలేకపోతున్నానయ్యా అని కుమిలిపోతున్నావా, అని నలిగిపోతున్నావా? సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నా యొద్దకురా, నేను నిన్ను విడిపించేవాడిగా, నీకు విమోచనిచ్చేవాడిగా ఉంటాను అంటున్నాడు. ప్రభు సన్నిధికి నువ్వు రాగలిగితే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నీవే నాకు దిక్కు నాయనా అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే అనుదిన భారం నుంచి ప్రభు నిన్ను విడిపించేవాడిగా ఉంటున్నాడు. ఈరోజు ఏ భారంలో నువ్వు ఉన్నావమ్మా? ఈ భారంలో నువ్వు కుమిలిపోతున్నావయ్యా. ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్న మాట అనుదిన భారము. ఈరోజు ఏ భారంతో నువ్వు కుమిలిపోతున్నావు? ఈరోజు ఏ భారంతో నువ్వు ఉన్నావు? చూడండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసి నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడు. ఏ భారాలు చూసామంటే, 1 వ్యాధి భారము, 2వది పనులనే భారము, 3వది ప్రయాస అనే భారము, 4వది గొప్ప భారము, 5వది వ్యాజ్య భారము, 6వది అనుదిన భారము. ఈరోజు ఏ భారాన్ని కలిగి ఉన్నాం? 7వ భారాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:8 వాక్యం చదువుకుందాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమని నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. చాలండి. ఇది ఏ భారం అంటే అత్యధికమైన భారం. పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఇదిగో మేము బ్రతుకుతామనే ఆశ లేదు, అసంటి భారం మేము భరించాం, దేవుని కృపను బట్టే మేము బ్రతుకున్నాం. కొన్నిసార్లు మనం అంటా ఉంటాం కదా, అయ్యా ఇది ఈ భారాన్ని నేను భరించలే, కొన్నిసార్లు నేను బ్రతకలేను అనుకున్న స్థితిలో ప్రభు మనల్ని బ్రతికించేవాడుగా ఉంటున్నాడు. ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అత్యధికమైన భారం, అయ్యో ఈ భారాన్ని నేను భరించలేను, నేను చనిపోదాం అనుకుంటున్నావా ప్రియ సహోదరి? ప్రభు ఆ భారాన్ని నుంచి విడిపించగలిగిన వాడు, ప్రభు నిన్ను విమోచించగలిగిన వాడు. చూడండి, ఈ రోజున దేవుని గుర్తెరక గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప అధికారులు, మంచి జ్ఞానం కలిగిన వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం తెలుసా? ఈ భారాన్ని నేను భరించా మొయ్యలేకపోతున్నానయ్యా, ఈ భారం మొయ్యటం నా వల్ల కావట్లేదని కుమిలిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరా, ప్రభు అంటున్నాడు, ఆ భారం నుంచి నేను విడిపిస్తాను. పౌలు గారు అంటున్నాడు, అత్యధికమైన భారము. ఈరోజు ఏ భారంలో నువ్వు ఉన్నావు? ఏ భారాన్ని మొయ్యలేని స్థితిలో నువ్వు ఉన్నావు? సహోదరి, రా ప్రభు దగ్గరికి. ప్రభు అంటున్నాడు, ఓ ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తా, నేను మిమ్మల్ని ఆదుకుంటాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గరికి నువ్వు రాగలవా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలవా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ప్రభు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్న భారం ఏదైనా సరే అది ప్రభు దగ్గరికి తీసుకురా. ప్రభు ఆశ్చర్యకరుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వయామి. మనుషులు ఆదుకోపోవచ్చు, మనుషుల్ని భారాన్ని తొలగించకపోవచ్చు, కానీ ప్రభు నీ భారాన్ని తొలగిస్తాడు. ప్రభు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన దగ్గరికి రా. కొన్నిసార్లు మన సొంత ప్రయత్నాలు చేసి అత్యధికమైన భారంలోనికి మనం వెళ్ళిపోతాం. ఒక రోజున ఒక ఉప్పు వ్యాపారం చేసి ఒక వ్యక్తికి గాడిద ఉందంటండి. ఆ గాడితో ఉప్పు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఉప్పు వ్యాపారం చేస్తున్న సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, చూడండి, ఒక వాగు దాటాల్సిన సమయం వచ్చిందంట. ఆ గాడిద ఏం చేసింది అంటే, ఆ కాలు జారి దాంట్లో పడింది. దాంట్లో పడిన సమయంలో ఆ ఉప్పు అంతా కరిగిపోయింది నీళ్ళలో. లేచేటప్పుడు తేలిగ్గా లేచింది ఆ గాడిద. లేచిన తర్వాత మరలా ఆ యజమానుడు మరలా ఇంటికి తీసుకెళ్లి మరలా ఆ ఉప్పు బస్తాలు వేసి మళ్ళీ తీసుకొస్తుంటే మరలా సేమ్ అదే పని. ఆ వాగు దగ్గర మరలా పడిందంట. మరలా ఏం జరిగిందయ్యా అంటే, ఆ గాడిది మనం చూసుకున్నట్లయితే ఆ గాడిద ఏం చేసిందయ్యా అంటే, ఏం జరిగిందయ్యా అంటే మరలా ఆ చెరువులో పడిందండి. మరలా కాలంలో పడినప్పుడు ఆ ఉప్పు అంతా మరలా తేలికైపోయింది. యజమానుడు చూసాడు, అయ్యో ఈ గాడిద సరిగా పనిచేయట్లేదు, దీన్ని నమ్ముదామని చెప్పి ఒక సాకల వానికి అమ్మాడంటండి.
ఆ సాకలి వాడికి అమ్మిన సమయంలో వాడు ఏం చేశాడంటే పొడుగు మొత్తం బట్టలన్నీ కూడా పొడుగు బట్టలన్నీ కూడా దాని మీద వేసినప్పుడు ఇది అదే అనుకుని వెళ్ళిపోయి ఆ వాగులో పడిన సమయంలో ఈ గాడిద లేవలేని స్థితిలో ఉంది. కారణం తెలుసా? ఆ తడిష్టం వల్ల ఆ బట్టలు మొత్తం బొరువెక్కిపోయినాయి. కొన్నిసార్లు నీ సొంత ప్రయత్నంతో, నీ సొంత ఆలోచనతో ఈ భారాన్ని నేను తగ్గించుకోగలను అని ప్రయత్నం చేస్తున్నావేమో. ఉప్పులాగా ఈ భారాన్ని నేను తగ్గించుకోగలను అనుకుంటున్నావేమో. అధికమైన భారం నీ మీదకి వస్తుందేమో. అధికంగా నువ్వు కుమిలిపోతున్నావేమో. అయ్యో, ఈ అనుదినం భారాన్ని నేను భరించలేకపోతాను అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు దగ్గరికి వస్తావా? నీకున్న భారాన్ని ప్రభువు చెబుతావా? ప్రభు నిన్ను విడిపించగలిగిన వాడుగా ఉంటున్నాడు. దయచేసి ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీకున్న ప్రతి భారాన్ని ప్రభువు చెప్పు. ఈరోజు 7 భారాలు మనం చూసాం. నీ భారం యెహోవా మీద మోపుము. నీ భారం ఏదో ఆ భారాన్ని ప్రభువుకు అప్పచెప్పు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎన్ని మాటలు మనం చూసామంటే, 1 వ్యాధి అనే భారము, 2 పనులనే భారము, 3 ప్రయాస అనే భారము, 4 గొప్ప భారము, 5 వ్యాజ్య భారము, 6 అనుదిన భారము, 7 అత్యధిక భారము. ఈ రోజున ఏ భారంలో నువ్వు ఉన్నావో ప్రతి భారం నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావా? దయచేసి తల వంచండి, ప్రార్థన చేద్దాం. నీకున్న భారం ఏదైనా సరే అది ప్రభు దగ్గర తీసుకురా. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన యేసుక్రీస్తు నామములో ఎవరే భారంతో ఉన్నారు మీరు అంటున్నారు కదయ్యా. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారయ్యా. ఎవరే భారంతో ఉన్నారు? పాపం అనే భారం, అప్పులనే భారం, సమస్యలనే భారంతో ఉన్నారు. యేసు నామముల వారికి విడుదల కలుగును గాక. యేసు నామముల వారికి విమోచింపబడుదురు గాక. తండ్రి, వారి జీవితాల గొప్ప కార్యాలను జరిగించి నీ మహిమార్థంగా నేను గణపరిచే బిడ్డలుంటానికి సహాయం దయచండి అయ్యా. వాక్య పరిబిడ హృదయాల్లో ఫలించడానికి మీరు సహాయం దయచండి. ప్రతి బిడ్డ వాక్యానుసారంగా నీ మహిమార్థంగా జీవించడానికి మీరు సహాయం దయచండి. ఆయన వారికి ఉన్న ప్రతి భారం యేసు నామములో తొలగిపోను గాక. వ్యాధులనే భారంతో బాధపడుతున్న వారు, నాయన అప్పులనే భారంతో బాధపడుతున్న వారు, గొప్ప భారంతో బాధపడుతున్న వారు, ఆయా పనులనే భారంతో బాధపడుతున్న వారు యేసు నామములో విమోచింపబడుదురు గాక. యేసు క్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించిన ఆయన అయా తండ్రి, ఇదిగోనైనా నీ ఉద్దేశాలు, ఇదిగో నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గల వారిగా మారుస్తానన్న వాగ్దానం ఆయన బిడ్డల విషయాలు మీరు నెరవేర్చి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం.